అందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 6వ అధ్యాయం దీపదాన మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకు వనభోజన మహత్యాన్ని వివరించిన తరువాత దీపదాన మహత్యాన్ని వివరించ ప్రారంభించారు. రాజా, కార్తీక మాసంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును భక్తితో అర్చించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొంది ఉత్తమ గతికి చేరుకుంటాడు. కార్తీక మాసంలో ప్రతిదినం సాయంకాలం విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసేవానికి వైకుంఠం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసేవానికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిదినం ప్రత్తి చక్కగా తీసి వత్తి చేసుకుని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో నేతిని పోసి వత్తి వేసి దీపం వెలిగించి ఆ దీప పాత్రను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిద చేయించి అందు బంగారు వత్తి వేయించి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి. అనంతరం బ్రాహ్మణ సమారాధన యథాశక్తి అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్సుఖావాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు దామమా అని శ్లోక రూపంలో కానీ అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని కానీ చెబుతూ దానం చేయాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. మానసికంగా కానీ వాచికంగా కానీ కాయికంగా కానీ తెలిసియో తెలియకయో చేసిన పాపాలన్నీ దీపదానం వల్ల తొలగిపోతాయి. ఈ సందర్భంలో బహు పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది, చెబుతాను, సావధానుడివై విను. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం కానీ బంధువర్గం కానీ లేకపోవటం వలన, జీవితానికి ఆధారం లేకపోవటం వలన యాచన వృత్తి వల్ల జీవిస్తోంది. ఆమె ఒకనాడైనా వంట చేసుకొని భోజనం చేసి ఎరుగదు. దయతో ఇతరులు వేసిన చలిది అన్నం తింటూ కాలక్షేపం చేస్తోంది. ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం, నలుగు పిండ్లు విసిరిపెట్టడం మొదలైన దాసీ పనులు చేస్తూ ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ దానిని వృద్ధి చేసుకుంటూ వస్తోంది. ఆమె ఒక్కనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాల్ని ధ్యానించలేదు. విష్ణు కథలు విని ఎరుగదు. పుణ్యతీర్థ క్షేత్రాలకు పోయి ఎరుగదు. పవిత్రమైన ఏకాదశి నాడు కూడా ఉపవాసం చేసి ఎరుగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే గాని ఇతరులకు ఉపకారం చేయదు. దానగుణం లేదు. పరమలోభిగా ఉంటుంది. భోగభాగ్యాలు, సంపదలు, శరీరం సర్వం అనిత్యమనే జ్ఞానం లేకుండా ఆమె ఆ విధంగా జీవిస్తూ ఉండగా ఒక రోజున శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చాడు. అతడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి. అతడు ఆమె విషయం విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండిన ఈ శరీరం సుఖదుఖాలతో కూడి ఉంటుంది. ఈ శరీరమే అన్ని కష్టాలకు పుట్టిల్లు. పంచభూతాలలో కూడిన ఈ శరీరంతో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి చూరు యందు పడిన నీటి బిందువు వల్లే 4 వైపులకు జారిపోయే విధంగా ఆయా భూతాలలో కలిసిపోతాయి. నీటి బుడగల దేహం నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ శరీరమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని, కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యాన్ని గ్రహించి నిత్య సంరూపుడు సకల భూతదయాపరుడు అయిన భగవంతుణ్ణి ధ్యానించు. మిడత అగ్నిలో పడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిదపాలు కావాల్సిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార వింధ్యాలు ధ్యానించు.
కామ క్రోధ భయ లోభాలు, దేహాభిమానం, ధనాపేక్ష వదిలిపెట్టు. మరొక ధ్యాస లేకుండగా భక్తితో విష్ణుపాద కమలాలను ఆశ్రయించు. కేశవుని యందు భక్తితో కార్తీక మాసాన స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి. నీవు ఆ విధంగా నీవు చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని హితోపదేశం చేసి అక్కడకు తూర్పు దిక్కుగా ఉన్న శ్రీరంగపట్టణం వెడలిపోయాడు. లోబిగా ఉంటూ ఉన్న ఆమె విప్రుని హితవచనాలకు బోధపరుచుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు పశ్చాత్తపడింది. ఆ బ్రాహ్మణుని మాట ప్రకారం కార్తీక వ్రతం చేయడానికి సంకల్పించుకుంది. కార్తీక మాసంలో సూర్యోదయమునే స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి దీపదానం చేసి బ్రాహ్మణుల వల్ల పురాణాన్ని విని మాసాంత్యంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. ఆమె కార్తీక మాసమంతా చన్నీటి స్నానం చేసింది. అందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యి చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరటం వల్ల మరణించి స్వర్గం పొందింది. అంచేత కార్తీకంలో దీపదానం ప్రశస్తమైనది అని చెప్పబడింది. తెలిసి గాని తెలియక గాని దీపదానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఇందు ఏ విధమైన సందేహము లేదు. ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించాడు. ఈ రహస్యాన్ని నేను చెప్పాను. దీపదానం వల్లను సంసార బంధాలు తొలగిపోయి నిత్య పదవిని ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. కార్తీక మాసం కార్తీక పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.